హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో వంటింట్లో చిమ్నీ ఉంటుంది కదండి, దానికి ఎంతో జిడ్డు పట్టేసి ఎలా క్లీన్ చేయాలో తెలియక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇంతగా జిడ్డు పట్టిన వాటిని కూడా విత్ ఇన్ 3 minutesలోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. మన దగ్గర బియ్యం వేరుకునే పళ్ళాలు ఉంటాయి కదండి, ఈ ప్లేట్స్ అందులో పడుతున్నాయో లేదో చూసుకొని పట్టేలాగా ఉన్న పెద్ద పళ్ళాన్ని తీసుకోండి. అందులో ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక చిన్న గుంట గరిట ఉంటే ఆ గుంట గరిటతో నేను 1/2 గరిట సోడా వేసాను, ఒక 1/2 గరిట సర్పు వేసుకున్నాను, ఒక గరిట వెనిగర్ వేసాను. ఈ 3 పెద్ద మంట మీద మరిగేదాకా ఉంచుకొని ఈ చిమ్నీ ప్లేట్స్ ని ఇందులో వేసుకోవాలి. ఎంతో జిడ్డు పట్టిన ఈ ప్లేట్స్ మనకి ఆ జిడ్డు వాటర్లోకి ఎలా వస్తుందనేది కూడా ఇప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు. ఒక ప్లేట్ పైన ఇంకొక ప్లేట్ వేసేసుకుంటే మనకి చూసారా, అంటే ప్లేట్ ములగలేదు కానీ పర్వాలేదు, వాటర్ అయితే పైదాకా వచ్చాయి. సో ఇప్పుడు ఈ ప్లేట్స్ ని వాటర్లో అడ్జస్ట్ చేసుకొని చిన్న మంట పెట్టుకొని ఏదైనా ఒక ఫోర్క్ కానీ టూత్ బ్రష్ కానీ తీసుకొని దీనిపైన రుద్దుతూ ఉండాలి. రుద్దుతూ ఉన్నట్లయితే మనకి కింద నుంచి వేడి వస్తుంది కదా, తొందరగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. విత్ ఇన్ 2-3 minutesలోనే మీకు కొత్త దానిలో వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఫోర్క్ ఇబ్బందిగా అనిపిస్తే పాతది టూత్ బ్రష్ ఉంటే ఆ టూత్ బ్రష్తో మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో టూత్ బ్రష్తో కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ఫోర్క్తో ఎంత బాగా క్లీన్ అవుతుందో మనం టూత్ బ్రష్తో కూడా అంతకంటే ఎక్కువగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు టూత్ బ్రష్తో ఎలాగనేది చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీరు ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి వెంటనే విత్ ఇన్ 2-3 minutesలోనే మనకి కొత్త వాటిలో అయిపోతాయండి. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. మురికి కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి వాటర్ ఎంత కలర్ చేంజ్ అయిందో. ఇవి చాలా తెల్లగా వచ్చాయి. అలా వాటర్లోంచి తీసేసుకున్న తర్వాత మనం వాష్ చేసేసుకుంటే చాలా తెల్లగా అయిపోతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.